చూస్తున్నారా? ఈ వీక్ బయటికి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయాలి అన్నారు. మీకు ఎలా అనిపించింది? కొంచెం అది టఫ్ ఫైట్ కిందే అనిపిస్తుంది. బట్ నాకు నిఖిల్ విన్ అవ్వాలని ఉంది. నిఖిల్ విన్ అవ్వాలని ఉందా? ఇప్పుడు సోనియా వచ్చి నిఖిల్ అంటే సిస్టర్ అనే బాండింగ్, మదర్ అనే బాండింగ్, ఇన్ని బాండింగ్ చెప్పి నువ్వు వెళ్ళిపోవాలరా, నీకు ఎమోషన్స్ లేవని చెప్పి నామినేట్ చేసింది కదా. అప్పుడు సోనియా మీద ఏమన్నా ఎందుకు వచ్చిందిరా నాయన ఈవిడి అని మొదటి నుంచి సోనియా అంటే నాకు పడదా? నెగటివ్ ఇంప్రెషనే ఉంది. ఇప్పుడు ప్రూవ్ అయింది అది. సరే, మీకు ఓసీ అంటే ఇష్టమా, రాయల్ అంటే ఇష్టమా? రాయల్ క్లాన్, ఓసీ క్లానేనా? అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా ఇష్టం లేదా? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి చాలా ఎపిసోడ్స్ చూసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు. సో వాళ్ళు కొంచెం నెగటివిటీ పాస్ చేయడానికి వీలుంటుంది. ఓజీ క్లాన్స్ అనే వాళ్ళు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఉన్నారు, 78 రోజులు ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బయట నుంచి ఎవరైతే వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి నామినేట్ చేశారు కదా, కొంతమంది ఏమో ఒరే నువ్వు విన్ అవ్వాలి, నువ్వు మార్చుకుంటే విన్ అవుతావు అన్నారు. కొంతమంది ఏమో ఈ నా కొడుకు వల్లే నేను బయటికి పోయా అని నామినేట్ చేశారు. ఎలా అనిపించింది? నిజంగానే నేను చెప్పింది రైటా లేకపోతే మీకేమనిపించింది? నాకేంటంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. అది ఎవరిది వాళ్ళు బయట పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ 5గురు సేఫ్ అయ్యారు, 5గురు ఎలిమినేషన్లో ఉన్నారు. 5గురిలో ఎవరు ఈ వీక్ వెళ్ళిపోతారని మీ అభిప్రాయం? ప్రెసెంట్ అయితే నాకు అనిపించింది ఏంటంటే యష్మి, ప్రేరణ, అలాగే పృథ్వీ, నబీల్, అలాగే నిఖిల్, ఈ 5గురు. నాకు ప్రేరణ వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఓకే, కప్ అయితే మాత్రం ఎవరు కొడతారనిపిస్తుంది మీకు? నాకు నిఖిల్ కొట్టాలని ఉంది. నిఖిల్, పృథ్వీ టఫ్ ఫైట్ ఇస్తారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తానండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది గేమ్. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి నామినేట్ చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. యాక్చువల్లీ వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ వచ్చింది, లైక్ రివెంజ్ నామినేషన్ లాగా. అండ్ ఇప్పుడు అంటే బయట వాళ్ళు వచ్చి నువ్వు విన్ అవ్వడానికి అని చెప్పి నామినేట్ చేస్తున్నారు. ఒకవేళ వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది, కానీ విన్ అవ్వడానికి నామినేట్ చేస్తున్నారు. ఆ పాయింట్ కరెక్టే అంటారా? యాక్చువల్లీ వాళ్ళకి వచ్చిన ఛాన్స్లో మేబీ క్లూస్ లాగా కూడా అనిపించింది, కొంచెం బయాస్డ్గా అనిపించింది. ఆ నామినేషన్స్ కూడా బిగ్ బాస్ క్రియేట్ చేసినట్టు కూడా అనిపించింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబీల్ అండ్ గౌతమ్, ఇద్దరిలో ఎవరైనా ఓకే. అంటే కప్ ఎవరు గెలుచుకుంటారు? గౌతమ్ అనిపిస్తుంది, బట్ నబీల్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇప్పుడు ఈ వీక్ 5గురు ఎలిమినేషన్లో ఉన్నారు కదా, ఎవరు వెళ్ళిపోతే బాగుందని మీకు అనిపిస్తుంది? అలా యష్మి అనుకుంటున్నా నేను. యష్మి అనుకుంటున్నారా? ఎందుకు అంటే పృథ్వీ ఎందుకు కాకూడదు? అంటే పృథ్వీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కంపేర్ టు యష్మి, అందుకే నేను అనుకుంటున్నాను యష్మి. అలాగే ఇప్పుడు వరకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్లో ఎవరైతే ఉంటే బాగుందని మీకు అనిపించింది? మణికంఠ. ఇప్పుడు మణికంఠ వచ్చి ఓ ఇద్దరు నామినేట్ చేశాడు, నబీల్ అండ్ నిఖిల్. అది పాయింట్స్ అంటే మీరు విన్ అవ్వాలరా ఇవి మార్చుకుంటే అన్నారు. అప్పుడు ఏమనిపించింది మీకు? మేబీ ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేయొచ్చు, అట్లా కూడా నామినేషన్ లాగా కూడా దే యూజ్ ద నామినేషన్ అనిపించింది. దే యాక్చువల్లీ లైక్ వాళ్ళు ఒక మంచి పనికి కూడా యూజ్ చేసినట్టు కూడా. టోటల్గా ఈ సీజన్ మీకు నచ్చిందా నచ్చలేదు? నచ్చింది. ఇప్పుడు ఓవరాల్ 8 సీజన్స్లో టాప్ రేటింగ్ ఏ సీజన్ అంటే ఇది ఉంటుందా? దాంట్లో సోహెల్ సీజన్ బిగ్ బాస్ 5. ఓకే, ఇప్పుడు విన్ ఎవరు అవుతారు అనేది పక్కన పెట్టేస్తే ఒరిజినల్గా మాస్క్ లేకుండా ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు? మాస్క్ లేకుండా ఆడుతున్న కంటెస్టెంట్ అంటే ప్రేరణ కూడా. మరి ప్రేరణని ఈ వీక్ 4 నామినేషన్లో పెట్టారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ అది ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ డిఫరెంట్గా ఉంటాయి కదా, సో ఐ థింక్ షీ ఈస్ జెన్యూన్. ఇప్పుడు ప్రేరణని ఏమంటున్నారంటే నువ్వు ఫుడ్లో అంటే ఫుడ్ తక్కువగా ఎలా చేస్తున్నావు, అలాగే గౌతమ్ని ఎందుకు నామినేట్ చేసావు? గౌతమ్ పాయింట్ కరెక్టా కాదా? ఆవిడ అంటే నిఖిల్ని ఎందుకు చేయలేదు, నిన్ను వాటర్ ట్యాంక్లో లాగినప్పుడు? ఫ్రెండ్స్కి ఎవరైనా కొంచెం ఫేవర్ చేస్తారు కదా, సో దట్ తను గౌతమ్ని అలా చేసి ఉంటుంది. ఒక మంచి గాసిప్ ఇప్పుడు వరకు మీరు చూసిన ఎపిసోడ్స్లో మంచి గాసిప్ చెప్పండి. గాసిప్ అంటే లైక్ దే ఆర్ టాకింగ్ బిహైండ్ లైక్ గౌతమ్ అని ఎవరైనా సరే, గౌతమ్ నామినేషన్ దాకా వెళ్ళేసి వచ్చి అగైన్ హీస్ ప్లేయింగ్ బౌన్సింగ్ బ్యాక్ అని చెప్పి అనుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టాపిక్, అందరు అనుకున్నారు ఆ విషయం. ఇప్పుడు నిఖిల్ యష్మి లవ్ చేస్తున్నా, లేకపోతే యష్మి నిఖిల్ లవ్ చేస్తున్నా, అనవసరంగా యష్మి గేమ్ పాడైందా? అసలు ఏమనిపిస్తుంది? నిఖిల్ క్లారిటీ ఇచ్చినా కూడా యష్మియే వెళ్ళిందని అనిపించింది. అంటే యష్మియే తప్పు చేస్తుంది అంటారా? ఓకే,
టోటల్గా చూసుకున్నట్టంటే లేడీస్ విన్ అవుతారా బాయ్స్ విన్ అవుతారా? బాయ్స్ ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.